రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం సేకరించింది సర్కార్. దీంతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది రాష్ట్రం. ముందు వరుసలో పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 6.50 కోట్ల మెట్రిక్ టన్నుల టార్గెట్ అయితే ఇప్పటి వరకు 4 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరణ జరిగింది. ఒక్క తెలంగాణలోనే 47 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యం సేకరించింది రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కంచెరాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం ధాన్యం సేకరణలో రికార్డు స్థానాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా తెలంగాణ 4వ స్థానానికి చేరింది. ముందు పంజాబ్, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత హర్యానా, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో రికార్డు బ్రేక్ చేసిన దాఖలాలు లేవు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా 4వ స్థానానికి దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణలో చేరింది. మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 6.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు 4.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కేంద్ర ఆరోగ్య పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. అందులో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానం ఉంది. ముందుగా అత్యధికంగా పంజాబ్ ధాన్యం సేకరణలో ముందంజలో ఉంది. 1.73 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ చూసుకున్నట్లయితే 63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. అదేవిధంగా హర్యానా చూసుకుంటే 53.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇక తెలంగాణ 47 అంటే నిన్నటి వరకు చూసుకున్నట్లయితే 47.1 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. అయితే ఇందులో తెలంగాణ దేశంలోని 4వ స్థానంలో రికార్డు స్థానాన్ని క్రియేట్ చేసిందని చెప్పచ్చు. మొత్తం 6.75 లక్షల రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించింది. ఇప్పటికే దానికి సంబంధించిన 9 కోట్లకు సంబంధించి రైతు ఖాతాల్లోకి ఈ డబ్బును జమ చేసింది. అయితే తెలంగాణలో ఈసారి ఇంత స్థాయిలో ధాన్యం సేకరించడానికి ప్రధాన కారణం సన్నాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుందని ప్రకటించడంతో రికార్డు స్థాయిలో ఈసారి తెలంగాణలో వరి సాగైంది. అందులో అత్యధికంగా సన్నాల సాగు ఎక్కువగా జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి సన్నాల సాగు ఎక్కువగా అయింది. ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు జరిగిన ధాన్యం సేకరణలో 47.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సేకరించింది. అందులో చూసుకున్నట్లయితే ఎక్కువగా సన్నాలకు సంబంధించిన దిగుబడి వచ్చింది. 18.78 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాలు రైతుల నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరికొంత సన్నధాన్యాలు కొంత ప్రైవేటుకు ఎక్కువ ధరకు ప్రైవేట్ కూడా అమ్ముకున్న రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే బోనస్ ఇస్తున్నప్పుడు కూడా కొంతమంది రైతులు సన్నాల ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పలకడంతో వాడుకున్న అమ్ముకున్నారు. ఇప్పటి వరకు అయితే 18.78 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యంని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరొక 10 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్నధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనబడుతుంది. ఇప్పటికే 10,149 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేశారు. దాదాపు 9 లక్షల రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించినట్లు తెలుస్తుంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి గణనీయంగా ధాన్యం సేకరణ జరిగింది. గతేడాది డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే కేవలం 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. కానీ ఈసారి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అంటే దాదాపు 6.5 లక్షల ధాన్యాన్ని అధికంగా సేకరించినట్లు తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం బోనస్ ప్రకటించడం వల్లనే రైతులు ఎక్కువగా ఈసారి సాగు చేస్తున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే 2023 ఖరీఫ్ సీజన్లో చూసుకున్నట్లయితే వరి సాగు విస్తీర్ణంలో 30% అంటే 25 లక్షల ఎకరాల్లోనే సన్నాలు సాగు అయ్యేది. కానీ ఈసారి చూసుకున్నట్లయితే 2024 వరి సాగు రికార్డు స్థాయిలో జరిగింది. 67 లక్షల ఎకరాల్లో దాదాపు వరి సాగు అయితే అందులో 66 లక్షల ఎకరాల్లో అంటే దాదాపు 40.45 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగైంది. ఇప్పుడు వానాకాలం సీజన్లో ఈ స్థాయిలో సాగితే యాసంగిలో కూడా సేమ్ ఇదే స్థాయిలో వరి సాగు జరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెప్తున్నాయి. ఇప్పటికే రైతులు కూడా సన్నాలను సాగు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సన్నాల సాగు చేయడం వల్ల బోనస్ అంటే గిట్టుబాటు ధర 2,320 రూపాయలతో పాటు మరొక అదనంగా 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తుంది. దీంతో దాదాపు రైతులకు 2,800 పైచీలకు డబ్బులు వస్తున్నాయి.
ఉంటున్నాయి. సో గతంతో పోలిస్తే ఈసారి గిట్టుబాటు ధర అదేవిధంగా బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఈసారి రైతులకు ఎక్కువగా మేలు జరిగిందనేది ఈ లెక్కల బట్టి చెప్తే అర్థమవుతుంది. అందులో భాగంగానే తెలంగాణ దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో కావచ్చు, అదేవిధంగా దిగుబడి విషయంలో కావచ్చు 4వ స్థానాన్ని చేరిందనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన 18.78 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలకు బోనస్ కూడా ప్రకటించింది. దాదాపు 3 లక్షల రైతుల నుంచి ఈ సన్నాలు నుంచి గ్యాదర్ చేశారు. దానికి మొత్తం 1000 కోట్లు, దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన అవకాశం ఉంది. అయితే లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిసింది. మిగిలిన అమౌంట్ను కూడా రైతు ఖాతాలో ఈ 48 గంటల్లో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అత్యధికంగా చూసుకున్నట్లయితే వరి దిగుబడి ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎక్కువగా వరి దిగుబడి అయింది. అది చూసుకున్నట్లయితే కామారెడ్డి, నిజామాబాదు, జగిత్యాల ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చిన దిగుబడిలో ఎక్కువ శాతం ఈ జిల్లాల నుంచి వచ్చింది. ఇక అత్యధికంగా అతి తక్కువగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో వరి దిగుబడి వచ్చినట్లు నివేదికలు చెప్తున్నాయి. మెదక్, అదేవిధంగా పెద్దపల్లి, సిద్దిపేట ఈ జిల్లాల్లో కూడా ఎక్కువగా వరి దిగుబడి వచ్చింది. గతంతో పోల్చుకున్నట్లయితే ఈసారి ధాన్యం సేకరణలో కావచ్చు, ధాన్య పండించడంలో అంటే వరి సాగు చేయడంలో కావచ్చు తెలంగాణ చాలా ముందంజలో ఉందని చెప్పాలి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రైతులకు బోనస్ 500 రూపాయల బోనస్ ఇవ్వడం పట్లనే రైతుల్లో ఎక్కువగా సన్నాల వైపు, వరి సాగు వైపు వచ్చారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ షాపులలో సన్నాలు డిస్ట్రిబ్యూషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో కూడా విద్యార్థులకు సన్నబియ్యం ఇవ్వాలని కూడా భావిస్తుంది. సంక్రాంతి నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం ఇవ్వడానికి దాన్ని కసరత్తు చేస్తుంది. ఇప్పటివరకు వచ్చిన దాదాపు 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది కాబట్టి సన్నబిల్లి బియ్యం రేషన్ షాపులో అదేవిధంగా గురుకులలో ఇవ్వడానికి పౌర సరఫరాల శాఖ దానికి సంబంధించిన సిద్ధం చేస్తుంది. జిల్లా గోడౌన్లలో కూడా కొత్త సంవత్సరం సంక్రాంతి నుంచి ఇవ్వడానికి సంబంధించిన కసరత్తు చేస్తుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ మద్దతు ద్వారా ప్రకటించడంతో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూడా బియ్యం కూడా తెలంగాణలో అమ్ముకోవడానికి చాలా వరకు దళారులు కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయినా కడుతుంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన విజిలెన్స్ అధికారులు కూడా ఒకవైపు దాడులు చేస్తున్నారు. ఇటు ఏపీ నుంచి అటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున లారీలు తెలంగాణలకు తరలిస్తున్నారు. ఇక్కడ కొంతమంది మిల్లర్లు, దళారులు, వ్యాపారులు కలిసి ఇతర రాష్ట్రాల్లో అగ్వస్వగ్గకు ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణకు దిగుమతి చేసి ఇక్కడ అమ్ముకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్లో దాడుల్లో కూడా తెలిసింది. ఈ మధ్య కాలంలో ఖమ్మం, అదేవిధంగా నల్గొండ జిల్లాలో చేసిన దాడుల్లో కావచ్చు, తనిఖీల్లో కావచ్చు, చెక్ పోస్టుల వద్ద వందల సంఖ్యలో లారీలు పట్టుబడ్డాయి. అటు మహబూబ్నగర్ జిల్లాలో చేసిన తనిఖీల్లో చెక్ పోస్టుల వద్ద కర్ణాటక నుంచి వచ్చి లారీలను కూడా పట్టుకుని వాటిని సీజ్ చేసిన సంగతి అయితే మనకు స్పష్టమవుతుంది. సో తెలంగాణలో ఈసారి అత్యధికంగా దిగుబడి రావడానికి ఒకవైపు బోనస్ కే ప్రధాన కారణమని తెలుస్తుంది. తెలంగాణలో పాటు దేశవ్యాప్తంగా తెలంగాణ వరి సాగులో దిగుబడిలో 4వ స్థానానికి చేరుకుంది. అపర్ణ.